Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బైరవ్ మూవీ నిన్న మంచి ఎక్స్పెక్టేషన్స్ తో 1000కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ డీసెంట్ టాక్ తో స్టార్ట్ అవగా డే 1 ఫినిష్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. ఆఫ్లైన్ లో కాస్త టాక్ బెటర్ గా ఉన్నా కూడా రివ్యూవర్స్ మాత్రం సినిమాకి యునానిమస్ గా నెగిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. కొంతమంది నిజంగానే రొటీన్ అని ఫీల్ అయ్యి రివ్యూస్ ఇవ్వగా కొంతమంది మనీ తీసుకుని ఫేక్ రివ్యూస్ ఇచ్చారన్న న్యూస్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. ఏదేమైనా మూవీ మాత్రం ఈ ముగ్గురు కోసం ఒకసారి ఈజీగా చూడొచ్చు. ఇక డే 1 బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఆక్యుపెన్సీ పరంగా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పెట్టింది. ఏ సెంటర్స్ పక్కన పెడితే బీసీ సెంటర్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. మూవీలో యాక్ట్ చేసిన చాలా మందికి కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. బట్ బెల్లంకొండ శ్రీనివాస్ కి మాత్రమే వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ అయింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా విశేషాలేంటో, మూవీ డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 crore కి పైగా గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ 65 లక్షల వరకు షేర్ అయితే పెట్టింది. నైజాంలో బిజినెస్ ఏకంగా 6 కోట్ల రేంజ్ లో ఉండడంతో మూవీ సేఫ్ అవ్వాలంటే మరో 5.35 కోట్ల షేర్ అయితే అవసరం. చూడాలి మరి ఇప్పటి నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 45 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్మలేపగా షేర్ 25 లక్షల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 2.5 కోట్లు కావడంతో మరో 2.25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఎలానో మాస్ మూవీ కాబట్టి చాలా వరకు రికవర్ చేయొచ్చు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే 1.4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవగా షేర్ 75 లక్షల రేంజ్ లో పెట్టింది. ఇందులో ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ లో మంచిగా పర్ఫార్మ్ చేయడం విశేషం. అలా భైరవ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.8 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు కావడంతో మరో 14.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 10 కోట్లు అయితే ఉంటుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక కర్ణాటకలో డే 1 మంచిగా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ యుఎస్ లో $50,000 తో చాలా మంచిగా ఓపెన్ అయింది. అలా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 35 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అలా భైరవ మూవీ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు కావడంతో మరో 17 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. మేకర్స్ ఒప్పుకోకపోయినా మహేష్ బాబు కలేజా ఫిల్మ్ ఈ సినిమాకి గట్టిగానే దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. లేదంటే ఈజీగా 6 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయి ఉండేది ఈ ఫిల్మ్. ఇదైతే నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ కెరీర్ లోనే డే 1 టాప్ ఓపెనర్. బట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో మాత్రం టాప్ లిస్ట్ లో కూడా ఎంటర్ కాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో టాప్ 3 ఓపెనర్స్ అంటే జయజానికి నాయక, అల్లుడు సీను అండ్ అల్లుడు అదర్స్ ఫిల్మ్స్. వీటిలో జయజానికి నాయక 6.5 కోట్లకి పైగా గ్రాస్ తో ఓపెన్ అవడం విశేషం. ఇక డైరెక్టర్ కెరీర్ లో చూసుకుంటే ఇదే టాప్ ఓపెనర్. చూడాలి మరి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో, ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా మెన్షన్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది భైరవ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.